It's okay. Everyone, my screen is visible to me. కనిపిస్తుంది సార్. ఓకే, డన్. ఇవాళ ఏంటి అంటే అండి, టెరాఫామ్ మాడ్యూల్స్ డిస్కస్ చేద్దాం. ఇవాళ టాపిక్స్ వచ్చేసరికి టెరాఫామ్ మాడ్యూల్స్. మాడ్యూల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ రిసోర్సెస్. అంటే మీకు ఎలా చెప్పాలి అంటే, నిన్న మనం ఫంక్షన్స్ చూసాం కదా. నిన్న మనం ఫంక్షన్స్లో వచ్చేసరికి లిస్ట్ అని, లెంత్ అని, నెక్స్ట్ ఎలిమెంట్స్ అని, డిఫరెంట్ ఇలాగా అన్నీ చూసాం. ఈరోజు మాడ్యూల్స్ చూస్తాం. మాడ్యూల్స్ అంటే ఎలా ఉంటాయంటే అండి, మనకి విపిసి క్రియేట్ చేస్తాం. ఆ క్రియేట్ చేసిన విపిసి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విపిసి కానీ, నాట్ గేట్వే కానీ, లేదంటే కంప్యూట్ అని, ఇలా వన్ బై వన్ అన్నీ కూడా సెక్యూరిటీ ఇవన్నీ క్రియేట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు క్లాస్ 4 ఉంది కదా. ఇప్పుడు ఇది సిడి ట్యాబ్. ఇప్పుడు ఇందులోకి వచ్చి కోడ్ డాట్ అని ఇచ్చారనుకో, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి డిఫరెంట్గా ఉంటాయండి. చూడండి, ఇక్కడికి వచ్చేసరికి మెయిన్ డాట్ టీఎఫ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ సెక్యూరిటీ గ్రాఫ్ ఉంది, సబ్నెట్స్ ఉన్నాయి. ఇలాగా విపిసి వీటిని ఏమంటామంటే ఇవి అంటే నార్మల్గా సోర్స్ కోడ్, ఇదంతా కోడ్ అంటాం. కానీ విపిసి నెక్స్ట్ ఎస్జి, ఈ విపిసి సబ్నెట్స్ ఇలా ఉన్నాయి కదా. వీటన్నిటిని కూడా ఒక నెట్వర్క్లో మనం పోస్ట్ చేస్తాం. అంటే ఒక నెట్వర్క్లో పెట్టేసి సెక్యూరిటీ గ్రూప్ అనేది సపరేట్, అంటే విపిసి సెక్యూరిటీ గ్రూప్ అనేది సపరేట్ మాడ్యూల్స్. అలాగా మనం వన్ బై వన్ మాడ్యూల్స్ అని క్రియేట్ చేస్తామండి. ది మాడ్యూల్స్ అన్నమాట. వీటిల్లో మాడ్యూల్స్ అంటే 2 టైప్స్ ఉంటాయి. అంటే ఏంటి అంటే, రూట్ మాడ్యూల్ ఒకటి, చైన్ మాడ్యూల్స్. రూట్ మాడ్యూల్ అంటే అంటే మనం ఏదైతే క్రియేట్ చేస్తామో నెట్వర్క్ పైన, నెట్వర్క్ అంటే EC2 కానీ, సెక్యూరిటీ గ్రూప్ కానీ, నాట్ గేట్వే కానీ, ఇవన్నీ కూడా ఏవైతే ఉంటాయో వీటి పైన ఏదైతే మనం క్రియేట్ చేస్తామో దాన్ని రూట్ మాడ్యూల్ అంటాము. వీటిని చైల్డ్ మాడ్యూల్స్ అంటాం. ఓకే, ఇప్పుడు మనము ఆల్రెడీ మీరు నా గిటప్ రిపో చూస్తుంటే, గిటప్ రిపోలో అన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాను. గిటప్ రిపోలోకి వచ్చిన తర్వాత, సోర్స్ కోడ్కి వచ్చిన తర్వాత, రిపాజిటరీస్లో నేను క్లియర్గా మెన్షన్ ఉంచుతాను. అక్కడ టెరాఫామ్ మాడ్యూల్స్ ఉన్న టెరాఫామ్ మాడ్యూల్స్ ఓపెన్ చేసి దీన్ని క్లోన్ చేసి తీసుకోండి. ఫస్ట్ ఏంటి అంటే, మేక్ డైరెక్ట్ ఒక డైరెక్టరీని క్రియేట్ చేసి, డైరెక్టరీలో అలాగా మాడ్యూల్స్ అని క్లిక్ చేసి డైరెక్టరీ క్రియేట్ అయింది. ఈ మాడ్యూల్స్ ఫోల్డర్లో సిడి ట్యాబ్, ఇందులో మనకి కావాల్సింది ఏంటి అంటే అండి, మనకి క్లియర్గాన ఒక సేమ్ ఇదే మాడ్యూల్ సపరేటు ఇవ్వాలి. అంటే మనకి ఏంటి అంటే, రూట్ మాడ్యూల్ వేరే కానీ, చైన్ మాడ్యూల్ వేరే కావాలి కదా. రూట్ మాడ్యూల్స్ ఏంటి అంటే, మేక్ డైరెక్టరీ డెవ్ ఎన్వైర్న్మెంట్, అంటే డెవ్ ఎన్వైర్న్మెంట్లో రూట్ మాడ్యూల్ తీస్తాను. నెక్స్ట్ సేవ్ కమాండ్, దీంట్లో ప్రాడ్ అని ఇస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఎల్ఎస్ అని క్లిక్ చేశారనుకో, 2 డైరెక్టరీస్ ఉంటాయి. ఇది లైనక్స్ కమాండ్స్ అండి. మేక్ డైరెక్టరీ ఏదైతే ఇస్తున్నామో ఇవి. వీటితో పాటు మనకి ఇంకోటి ఏది, సేమ్ మాడ్యూల్స్ అని ఇస్తాం. ఎల్ఎస్ అని క్లిక్ చేస్తే 3 ఉన్నాయి కదా. ఇప్పుడు దీంట్లో డైరెక్టరీస్, అంటే ఈ మాడ్యూల్లోకి నేను చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. ఇందులో మనం ఏం క్రియేట్ చేస్తామంటే, సేమ్ కమాండ్ డైరెక్టరీ కంప్యూట్, అంటే EC2 సంబంధించిన మాడ్యూల్, ఇది చైల్డ్ మాడ్యూల్స్ అనమాట. నెక్స్ట్ ఈఎల్బి అంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్, ఇదొక మాడ్యూల్. నెక్స్ట్ ఎస్జి, ఇదొక మాడ్యూల్. నెక్స్ట్ దీంతో పాటు నెట్వర్క్, ఇలా ఇచ్చిన తర్వాత ఎల్ఎస్ అని క్లిక్ చేస్తే ఇందులో కంప్యూట్, ఈఎల్బి, నాట్, ఎస్జి ఇంకా కావాలంటే ఇంకా మీరు 1 బై 1 రాసుకుంటూ వెళ్ళొచ్చండి. అంటే మీరు ఇప్పుడు కోడ్ డాట్ అని క్లిక్ చేశారు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి VS Studio కోడ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏంటి అంటే, ఇక్కడ
కంప్యూటు, ఈఎల్బి, నాట్ ఇవన్నీ ఎంటీ అనమాట. దీంట్లో మనం కోడ్ అనేది ఇప్పుడు క్రియేట్ చేయాలి. ఇది మాడ్యూల్స్ అనమాట. నెక్స్ట్ వీటిలో మీరు ఆ రూట్ మాడ్యూల్లోకి కావాలి అని అనుకుంటే ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇలాగా మనం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మనం రాసే కోడ్ అన్నీ కూడా ఇవి రూట్ మాడ్యూల్స్ అంటారండి. ఈ రూట్ మాడ్యూల్స్లో డెవ్ ఎన్వైర్న్మెంట్, ప్రాడ్ ఎన్వైర్న్మెంట్ సపరేట్గా ఉంటుంది. ఇవి చైన్ మాడ్యూల్స్. ఈ చైన్ మాడ్యూల్స్లో మనం అన్నీ కూడా వన్ బై వన్ అన్నీ కూడా క్రియేట్ చేసుకుంటూ రావాలి. ఇది మీకు అర్థమైంది కదా? టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ నేను ఇక్కడ డంప్ చేసిన కోడ్ ఉంటుంది. గిట్ క్లోన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ ఎంటర్ చేశాను, ఎందుకంటే ఆల్రెడీ టీఎఫ్ మాడ్యూల్స్ ఉన్నాను కదా, ఇక్కడ డంప్ అయిపోతుంది. సిఎల్ఎస్ ఎల్ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత టీఎఫ్ మాడ్యూల్స్ ఉంది కదా, టీఎఫ్ మాడ్యూల్స్ సిడి ఇచ్చిన తర్వాత ఎల్ఎస్ అని క్లిక్ చేస్తే ఇందులో డెవ్ మాడ్యూల్స్ అన్నీ ఉంటాయండి. కోడ్ డాట్ అని క్లిక్ చేసి ఎందుకు నేను ఇవి ఓపెన్ చేశాను అంటే తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది మన కోడ్, ఓకేనా? ఇప్పుడు సిడి డాట్ డాట్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే మాడ్యూల్స్లోకి వెళ్ళి చేంజెస్ చేయాలి. సిడి ఏది మనం ఇక్కడ ఇందులో కదా మనం కోడ్ అంతా రాస్తున్నాం. ఇచ్చిన తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డెవ్ ఎన్వైర్న్మెంట్లో మనం డిప్లాయ్ చేయాలండి. డెవ్ ఎన్వైర్న్మెంట్ అంటే ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి అంటే డెవ్ ఎన్వైర్న్మెంట్లో డిప్లాయ్ చేస్తే ఆ మాడ్యూల్స్ ఎలా వర్క్ అవుతాయి, ఆ మాడ్యూల్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి. ఇప్పుడు దీంట్లో కూడా మీరు డైరెక్ట్గా నార్మల్గా వెళ్తే అవ్వదు. దీంట్లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఓకే, ఇప్పుడు ఏంటి అంటే మీకు డీటెయిల్ ఇస్తాను. ఇది ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనము ఈ మాడ్యూల్స్ డంప్ చేసాం కదా, మాడ్యూల్స్లో 2 మాడ్యూల్స్ తీసుకున్నాం మనం. ఆ 2 మాడ్యూల్స్లో ఈ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ అంతా కాపీ చేసుకొని కోడ్లో ఏం చేంజెస్ ఏముండవండి. కోడ్లో నథింగ్ చేంజెస్. కోడ్లో ఏ చేంజెస్ నథింగ్ ఏమి ఉండవు. మీకు ఇక్కడికి వచ్చేసరికి ఆ కోడ్ చూస్తే కోడ్లో వచ్చేసరికి నెట్వర్క్ ఓపెన్ చేశారనుకో, నిన్న మనం ఏదైతే క్రియేట్ చేసామో అవే విపిసి ఉంటాయి, దాంట్లో అవే ఎన్వైర్న్మెంట్స్ ఉంటాయి. ఏ చేంజెస్ ఎక్కడ ఏమి ఉండవు. నెక్స్ట్ వేరియబుల్స్ ఏవైతే ఉంటాయో మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. నాట్ గేట్వే నేను వాడిన కాబట్టి అంటే ప్రస్తుతానికి మనం ఏం వాడట్లేదు, ఓన్లీ నెట్వర్క్ టూల్ మాత్రం తీసుకుంటున్నాం. అందుకనే దాన్ని ఏంటి అంటే మనం తీసుకోవట్లేదు అనమాట. నాట్ గేట్వేని అది కమెంట్ చేస్తాను నేను. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ ప్రైవేట్ సపరేట్ ఎందుకు ఇక్కడ మెన్షన్ చేశాను అంటే ఈ రౌటింగ్ టేబుల్స్లో మీరు డిప్లాయిడ్ బై ఓనర్ అంటే ఎవరు డిప్లాయ్ చేస్తున్నారని మెన్షన్ చేశాను. నెక్స్ట్ ఇవన్నీ జస్ట్ ట్యాగ్ నేమ్స్ అండి, దీనికి ఏముండవు. కాకపోతే దీనికి ఏంటి పబ్లిక్ రౌటింగ్ టేబుల్, ప్రైవేట్ రౌటింగ్ టేబుల్. దాని తర్వాత నేను మీరు చూస్తుంటే ఈ ఎలిమెంట్స్ మెన్షన్ చేశాను. నేను ఎలిమెంట్స్ కూడా నేను జస్ట్ కోడ్ అంతా ఏదైతే నిన్న మన ఫంక్షన్స్లో ఏదైతే నేను చెప్పానో అవే ఉంటాయండి. దీంట్లో మరో వేరియేషన్స్ ఏమీ ఉండవు. ఈ ఎలిమెంట్లో ఏది అంటే సబ్నెట్స్, స్ప్లాట్ సింటాక్స్ అంటే ఆ ఐడి ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా అక్కడ డిప్లాయ్ అవుతుంది అన్నమాట. డిప్లాయ్ అవి మనకి కనిపిస్తాయి. అంతకుమించి మరి ఇంకా నేను అంటే మీరు ఏదో నేను క్రియేట్ చేశాను మీకు చెప్తున్నాను అనుకోగానే ఏమి ఉండదు ఇక్కడ. ఈ ప్రస్తుతానికి నాట్ కూడా అవసరం లేదు కాబట్టి అన్ని అంటే కోడ్ అనేది మీకు రెడీగా పెట్టాను దీంట్లో. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ మెయిన్ టాపిక్ అంటే ఏంటి అంటే మీకు కోడ్ తెలిస్తే చాలు. ఆర్గనైజేషన్స్ లెవెల్స్లో ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా కోడ్ అంతా మిమ్మల్ని రాయమని ఎప్పుడు మీకు టెరాఫార్మ్ తెలుసా తెలియదు అని అడుగుతారు. టెరాఫార్మ్ తెలిస్తే ఓకే, ఇచ్చిన కోడ్ని మోడిఫికేషన్ చేయగల క్యాపబిలిటీ ఉందన్నమాట మీ అందరికీ. ఎలా అంటే ఈ కోడ్ ఏదైతే ఉందో అంటే ఏంటి, అవుట్పుట్స్ అంటే ఏంటి, ప్రైవేట్ సబ్నెట్స్ అంటే ఏంటి, ఎందుకు ప్రైవేట్ సబ్నెట్ డిక్లేర్ చేశారు, పబ్లిక్ సబ్నెట్ ఎందుకు డిక్లేర్ చేశారు, ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎందుకు నేను మెన్షన్ చేశాను, ఇలాగ వన్ బై వన్ ఇక్కడ మీరు చూస్తుంటే ఇక్కడ అవుట్పుట్సా లోకల్సా అవుట్పుట్స్ అనుకుంటా, అవుట్పుట్స్ కాదు రౌటింగ్లో ఓకే ఇందులో కాదు ఎస్జీలో చెప్తాను. ఎస్జీలో ఉంటుంది అది 2 సెట్. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ప్రైవేట్ సబ్నెట్స్లో డిస్ట్రిక్ట్ ఎందుకు అంటే మనకి నెట్వర్క్స్లో
డిక్లేర్ చేస్తామండి. అంటే మనకి ఎక్కడ డిక్లేర్ చేస్తామంటే ఇవి ఇది వేరు ఎక్కడట్టుగా ఇక్కడ డెవ్ ఎన్వైర్న్మెంట్ మనం డిక్లేర్ చేస్తాం అన్నీ కూడా. డెవ్ ఎన్వైర్న్మెంట్ ఏం డిక్లేర్ చేస్తామంటే ప్రైవేట్ సిఐడి రేంజ్ ఉంటుంది కదా, ఆ సిఐడి రేంజ్ డిక్లేర్ చేసినప్పుడు ఆ సైడర్ రేంజ్ ఏదైతే ఉంటుందో అక్కడ మీకు ఆ డిస్ట్రిక్ట్ ఉపయోగపడుతుంది. నార్మల్గా ఏంటి అంటే ఆ డిస్ట్రిక్ట్ ఏంటి అంటే డూప్లికేట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అనే దాన్ని ఏమైనా ఉంటే డూప్లికేట్స్ని తీసి మనకి ఏదైతే అంటే డూప్లికేట్స్ కాకుండా ఉంటాయో అవి మాత్రమే మనకి అవసరం అవుతాయి అన్నమాట. అవి మాత్రమే తీసుకుంటుంది. మీరు ఇప్పుడు చూస్తే మనం మొత్తం అంతా కూడా ఈ అవుట్పుట్స్లోనే మొత్తాన్ని అంటే జస్ట్ రెఫరెన్స్ కోసం అన్నీ కూడా అవుట్పుట్స్లో నేను డిక్లేర్ చేశాను. అలాగా బీపీసీ నేమ్ అని, బీపీసీ ఐడి అని, ఎన్వైర్మెంట్స్ మీరు చూస్తుంటే ఎన్వైర్మెంట్స్ అంటే ఇస్ నథింగ్ బట్టి మనం వేరియబుల్స్లో డిక్లేర్ చేసాం అంటే మొత్తాన్ని. అలాగే పబ్లిక్ సబ్నెట్స్ ఏంటి అంటే పబ్లిక్ సబ్నెట్ వేరు, ప్రైవేట్ సబ్నెట్ వేరు, ఐ మీన్ దాని తాలూకు ఐడీస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం డిక్లేర్ చేస్తామండి. డిక్లేర్ చేసిన తర్వాత పర్టికులర్ సబ్నెట్ ఐడి కూడా మనం డిక్లేర్ చేస్తాం. దీంతో పాటు మనం ఇంకోటి ఏంటి అంటే రెగ్యులర్గానే మనం ఇస్తాం. ఏంటి రెగ్యులర్గా ఏంటి మీకు తెలిసే ఉంటుంది, ఐఏఎం యూజర్ మనం క్రియేట్ చేస్తాం కదా ఇన్స్టెన్సెస్. నేను కన్సోల్లోకి లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత ఐఏఎం యూజర్కి వచ్చి యూజర్స్లో ఇందులోకి వచ్చిన తర్వాత మన ఐఏఎం క్రెడెన్షియల్స్ ఉంటాయి. క్రియేట్ యాక్సెస్కి అండ్ సీక్రెట్కి క్రియేట్ చేసాం కదా నోట్ ప్యాడ్. యాక్సెస్కి కాపీ చేసుకొని మనం డైరెక్ట్గా ఇవ్వండి. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ ఏవి డైరెక్ట్గా మనం మెన్షన్ చేయం. మనం అన్నీ కూడా రాసి ఇస్తాం. ఏంటి అంటే ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత backend.json backend.jsonలో మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ కోడ్ ఓపెన్ చేసుకోమని చెప్పాను కదా, backend.jsonలో కాపీ చేసుకొని యాక్సెస్కి, సీక్రెట్కి, రీజియన్. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే కాపీ చేసుకున్నామో పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసే ముందు మళ్ళీ చెప్తున్నాను, యాక్సెస్కి ప్లేస్లో యాక్సెస్కి, సీక్రెట్ కీలో అలా కానీ మీరు ఇవ్వకపోతే మీకు క్రెడెన్షియల్స్ వ్యాలిడ్ అవ్వు, ఇబ్బంది అంటే మీకు ఎర్రర్స్ ట్రిగ్గర్ అవుతాయి. backend.tf స్పెల్లింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. టీఎఫ్ ఇక్కడ backend.tfలో కూడా సేమ్ యాస్టీస్గానే మనం ఇక్కడ చూస్తుంటే డెవాప్స్ B4 ఉంటుంది. అంటే బకెట్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ బకెట్ నేమే అక్కడ మెన్షన్ చేయాలి. మీరు అలా కాకుండా నార్మల్గా అంటే మీరు ఇక్కడికి వచ్చేసరికి మన బకెట్ నేమ్ వచ్చేసరికి డెవాప్స్ B4 అని నార్మల్ నేమ్ ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా కాకుండా మీరు ఇంకోలా ఇచ్చారనుకో అప్పుడు ఏంటి అంటే సపరేట్ మీరు బకెట్ క్రియేట్ చేసి ఏది మీరు ఇస్తున్న కోడ్ ఇక్కడ ఏదైతే ఉందో ఆ నేమింగ్ కన్వెన్షన్ అవన్నీ చేంజెస్ చేసి ఆటోమేటిక్గా అప్పుడు ఇక్కడ కూడా అవ్వాలి. ఇలా కాకుండా ఇక్కడది అక్కడే మ్యాచ్ అవ్వకపోతే మీ ఏదైతే ఉందో backend.json మీకు సింక్ అవ్వదు. అర్థమైంది కదా మీకు. నెక్స్ట్ దీంతో పాటు ఏంటి అంటే మనకు క్రెడెన్షియల్స్ అవసరం. క్రెడెన్షియల్స్ ఓకే, దానికన్నా ముందు మనకి ఏంటి మనం వేరియబుల్స్ ట్రిగ్గర్ చేద్దాం. వేరియబుల్స్.tf
ఇచ్చిన తర్వాత ఎందుకు ఇవి ఇచ్చానంటే వేరియబుల్స్లో వచ్చేసరికి ఏడబ్ల్యూఎస్ రీజియన్, నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ డిక్లేర్ చేసాం, యాక్సెస్కి ఇవి డిక్లేర్ చేయడం అంటే ఇది బ్యాక్ అండ్ డాట్ జేసన్కి వెళ్ళి ఇక్కడి నుంచి తీసుకుంటుంది మొత్తం యాక్సెస్ అంతా కూడా. వేరియబుల్స్ డిక్లేర్ చేస్తుంటే ఆబ్వియస్లీ టీఎఫ్ వాస్ డిక్లేర్ చేయాలి. ఓకే, వేరియబుల్స్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో కూడా డిక్లేర్ చేయొచ్చండి. డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ అంటే క్వశ్చన్ అదేనండి, ఇప్పుడు డెవ్ లో క్రియేట్ చేశారు అలాగా. డెవ్ అంటే మెయిన్ ఏంటి అంటే ఇక్కడ మనకి చైల్డ్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, నెట్వర్క్ అని, నెక్స్ట్ ఎస్జీ అని, ఇవాళ ఒక 2 మాడ్యూల్స్. మోస్ట్ ప్రాబబ్లీ మీకు మాడ్యూల్స్ అర్థమవుతాయి, మిగతా మాడ్యూల్స్ ఈజీగా అర్థమైపోతాయి. ఏంటి అంటే ఫస్ట్ నేను ఈ లోకల్ అంటే చైల్డ్ మాడ్యూల్, ఇక్కడ ఏంటి అంటే ఈ వేరియబుల్స్ ఏంటి అంటే దీనికి సంబంధించి నెట్వర్క్ సంబంధించిన మాడ్యూల్స్ ఉంటాయి. డెవ్ ఏంటి అంటే ఓన్లీ రీజియన్ యాక్సెస్ కీసే, ఇంకేం ఉండవు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే ఇక్కడ ఏంటి అంటే మనం సైడర్ రేంజ్, విపిసి నేమ్, సైడర్ బ్లాక్, దీనికి సంబంధించిన అవైలబుల్ జోన్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేసాం. ఏది ఇక్కడే డెవ్ కాదు, ఓన్లీ నెట్వర్క్. ఓన్లీ ఇవి డెవ్ కాదు, ఓన్లీ నెట్వర్క్ అంటే దీనికి ఈ చైన్ సంబంధించిన మాత్రమే మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసాం. దీనికి ఏంటి అంటే వేరియబుల్స్ వచ్చేసరికి ఇక్కడ ఓన్లీ రీజియన్ అంటే ఇక్కడ రిసోర్స్ యూజ్ చేసుకొని ఇక్కడ వాడాలి. ఎలాగా అనేది నేను ఇంకొక స్టెప్ ఉంది, ఆ స్టెప్ అంటే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడికి వచ్చేసరికి నెట్వర్క్ ఉంటుంది. ఈ నెట్వర్క్లో ఇది మనం డిక్లేర్ చేస్తే ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. చూస్తే మీరు ఇక్కడికి వచ్చిన అంబిగ్విటీ రాదండి ఇప్పుడు ఇలాగా సేమ్ ఫైల్ నేమ్ రాయడం వల్ల. అంబిగ్విటీ అంటే ఇప్పుడు సేమ్ ఫైల్ నేమ్ ఉన్నది అనుకోండి, ఫోల్డర్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంది. మీరు ఇక్కడ కాదు కదా, ఇది డెవ్ ఎన్వైరన్మెంట్ వేరు, మాడ్యూల్స్ వేరు. ఓకే, నార్మల్గా టెరాఫ్ అంటే ఇందులో ఉన్నట్టుగానే మళ్ళీ ఇంకోటి ఇచ్చారనుకో అప్పుడు డూప్లికేట్స్ వస్తాయి. దానికోసమే ఈ డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఏంటి, మనం డిప్లాయ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ సైడర్ బ్లాక్ ఉంది, సైడర్ బ్లాక్లో వచ్చేసరికి నేను ఇక్కడ 10, 90, 92, 93 ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో కావాలని ఇచ్చాం, అంటే కావాలని వదిలేస్తున్నా. బట్ ఏంటి అంటే ఈ డూప్లికేట్స్ని అవాయిడ్ చేయడానికి ఇందాక ఇక్కడ చెప్పాను కదా డిస్ట్రిక్ట్ అని, ఈ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ని ఇక్కడెక్కడో నేను మెన్షన్ చేసి ఉంటాను లోకల్స్లోనా, ఇంకోండి డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ ఇంట్ అనమాట, రిమూవ్స్ డూప్లికేట్స్ ఇన్ ద లిస్ట్ అండ్ ప్రిజర్వ్ ద ఇండెక్స్ ఆర్డర్. అంటే మనకి ఎప్పుడైనా డిప్లాయ్ చేసినప్పుడు ఎలా ఉంటాయంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, ఓకేనా, 0 నుంచి 0, 1, 2, 3 స్టార్ట్ అవుతుంది. బట్ డిస్ట్రిక్ట్ ఎప్పుడైతే వాడతామో అది డూప్లికేట్స్ ఉన్నాయన్నీ తీసేసి కానీ ఉన్నవి ప్రిజర్వ్ చేస్తుంది. బట్ 2 సెట్ అనేది ఏంటి అంటే ఇది వచ్చేసరికి ఎస్జీలో వాడతాం, ఆ సెక్యూరిటీ గ్రూప్లో. అక్కడేంటి అంటే డూప్లికేట్స్ తీసి ప్రిజర్వ్ చేయదు ఏవిని, కానీ ఫర్ ఈచ్ అనే దానికి మాత్రం ప్రిజర్వ్ అంటే రన్ చేస్తాం. అందుకు డిస్టింక్ట్ అనేది ఇక్కడ వాడతాం అన్నమాట ఈ నెట్వర్క్లో. అందుకు డిస్టింక్ట్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పీకేస్తాం. ఓన్లీ కొన్ని అంటే ఏవైతే యాక్సెస్ ఉంటాయో అంటే 90.1.24 ఉంది కదా, ఇక్కడ నా సేమ్ అదే ఉంటుంది. మేబీ 92 చూసారు కదా ఇక్కడగా, ఇవి ఉన్నాయి, ఇవేవి వర్క్ అవ్వవు. ఓకే, అందుకు అవి పీకీస్కి రన్ అవుతుంది మీకు, ఓకేనా. నెక్స్ట్ మనం ఏంటి ఇచ్చాం, బ్యాక్ ఎండ్ ఇచ్చాం, నెట్వర్క్ ఇచ్చాం, క్రెడెన్షియల్ స్పేస్ ఇస్తాం. మనం క్రెడెన్షియల్స్ నథింగ్ అంటే ప్రొవైడర్స్ అండి. నా సైన్ నుంచి ఏం డిస్టర్బెన్స్ లేదు కానీ నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి, అందుకే కొంచెం ఇక్కడ మీరు నార్మల్గా ఏంటి అంటే మీరు ఇంటర్నెట్లో చూస్తుంటే ఇలా రాదు, వేరేలాగా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్గా నేను డిక్లేర్ చేసింది ఏంటి అంటే వేర్ డాట్ యాక్సెస్కి నెక్స్ట్ సీక్రెట్కి రీజియన్, ఇవి ఎక్కడికి వెళ్ళాలి, వేరియబుల్స్లో డిక్లేర్ అవ్వాలి. వేరియబుల్స్లో ఇక్కడ డిక్లేర్ అయ్యి ఇక్కడ నుంచి టెరాఫార్మ్ వార్స్కి వచ్చి ఇక్కడ చూసుకోవాలన్నమాట. దీన్ని ఏంటి అంటే ఆల్రెడీ మనం ఇక్కడ డిక్లేర్ చేయకుండా ఇక్కడ డిక్లేర్ చేసాం. ఏంటి, బ్యాక్ అండ్ డాట్ జేసన్స్లోకి వచ్చి సీక్రెట్కి రీజియన్ ఇక్కడ నుంచి అది యాక్సెస్ చేసుకోవాలి. Till now, have any questions, guys?
ఎవరికి ఏం క్వశ్చన్స్ లేవు కదా. ఓకే, ఇప్పుడు మనము దీన్ని డిప్లాయ్ చేసి చూద్దాం. డిప్లాయ్ అంటే మనకి ఏంటి అంటే మనకు ఒక ఓకే, నెట్వర్క్లో మీకు కొంచెం చెప్పలేదు కదా. అది నెట్వర్క్లో ఏంటి అంటే ఈ విపిసి ఉంది కదా, డెవ్ డాట్ విపిసి అని. ఇక్కడ విపిసి ఏదైతే మెన్షన్ చేశానో ఆ విపిసి ఇక్కడ కొట్టి అంటే నెట్వర్క్లోకి వచ్చిన తర్వాత ఇది ఈ మాడ్యూల్కి ఎలా తెలుస్తుంది డెవ్ ఎన్వైర్న్మెంట్లో. డెవ్ ఎన్వైర్న్మెంట్లో నెట్వర్క్ డాట్ టీఎఫ్ ఎలాగో అలాగే ఎస్జీ డాట్ కూడా టీఎఫ్ అని ఉంటుంది. లేదంటే మనం ఇదే నెట్వర్క్లో మనం అదే డిక్లేర్ చేయొచ్చు. నెక్స్ట్ నాట్ గేట్వే కూడా అలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయండి. ఈ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏంటి అంటే ఇక్కడికి వచ్చేసరికి సోర్స్ వాడతాను చూసారా, ఫస్ట్ లైన్లో సోర్స్ ఏదైతే ఉందో దీన్ని డాట్ అంటే రూట్ డైరెక్టరీస్ ఎప్పుడు కూడా మీకు లైనక్స్లో నేను చెప్పలేదు, బట్ లైనక్స్లో ఏంటి అంటే డాట్ అంటే దీని ముందు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళమని రూట్ డైరెక్టరీస్ మాట. ఆ రూట్ డైరెక్టరీస్లో మాడ్యూల్స్ అంటే ఈ మాడ్యూల్స్లోకి వెళ్ళి నెట్వర్క్ అనే మాడ్యూల్లోకి వెళ్ళి ఇక్కడ ఇది కాల్ చేయాలి. కాల్ అంటే మన సోర్స్ మనం ఎప్పుడైతే రన్ చేస్తామో టెరాఫామ్ ప్లాన్ కానీ టెరాఫామ్ అప్లై కానీ ఇన్నిటిగా రన్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి ఈ మాడ్యూల్స్ సోర్స్లో చెక్ చేసుకుంటారు. ఓకే, విపిసిలో సైడ్ రేంజ్ ఎంత, ఈ రేంజ్. నెక్స్ట్ విపిసి నేమ్ ఏంటి, 1 ఎన్వైర్న్మెంట్ ఏంటి, అలాగా ఒకటి చెక్ చేసుకొని ఇది జస్ట్ నార్మల్, ఇది కూడా నేమ్ అని అంత మించి మరి ఇంకేం ఉండదు. అంటే మీరు ఇంకేదో ఇచ్చానని అనుకుంటారేమో, అందుకు నేను అక్కడ చెప్పాను. అలా వచ్చిన తర్వాత మనం కమాండ్ ఇస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది మన ఇక్కడికి వచ్చేసరికి LS అని క్లిక్ చేస్తే డెవ్. నార్మల్గా మీరు ఇక్కడ నుంచి రన్ చేస్తే రన్ అవ్వాలి. మీరు ఏంటి అంటే డెవ్ ఎన్వైర్న్మెంట్కి వెళ్ళి రన్ అవ్వాలి. CD ట్యాబ్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి LS అని క్లిక్ చేస్తే మనం రాసిన కోడ్ అంతా కనిపిస్తుంది. ఈ కోడ్లోనే మనం డిప్లాయ్ చేస్తాం. ఏంటి, CLS టెరాఫామ్ init. ఇక్కడ మనం ఏం చేస్తామండి అంటే డైరెక్ట్ టెరాఫామ్ ఇనిట్ అని క్లిక్ చేస్తే రన్ అవుతాయి. బట్ ఏంటి అంటే మనం ఆల్రెడీ బ్యాక్ ఎండ్ అవుట్ చేసిన ఫైల్ క్రియేట్ చేసాం కదా, దానికి సంబంధించింది మనం ఇక్కడ మనం ఇవ్వాలి. ఇస్తే దానికి తెలుస్తుంది. BACKEND బ్యాక్ ఎండ్ ఓకే, బ్యాక్ ఎండ్ config equal to మనం ఏదైతే ఇక్కడ రాసిన కోడ్ ఉందో అంటే ఏంటి బ్యాక్ ఎండ్ అవుట్ చేసాను, ఇక్కడికి వచ్చి కాల్ చేస్తాం. ఈ క్రెడెన్షియల్స్ వ్యాలిడా కాదా అని చూసుకొని ఇక్కడ నుంచి ఇది యాక్సెస్ చేస్తాం. టెరాఫామ్ ఇనిట్ హైఫెన్ ఈ స్పెల్స్ కూడా కరెక్ట్గా ఉండాలి. బ్యాక్ ఎండ్ కాన్ఫిగ్ హైఫెన్ బ్యాక్ ఎండ్ అవుట్ చేశాను. ఇలా మీరు ఇచ్చిన తర్వాత ఏది మన డెవ్ ఎన్వైర్న్మెంట్లో ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇది కాల్ చేసుకుంటాం. కాల్ చేసుకొని రన్ చేస్తాం. రన్ అవ్వాలి. ఓకే, అది బ్యాక్ ఎండ్ ఇనిషియలైజ్ అవుతుంది. అయిన తర్వాత మీరు ఏదైతే ఇక్కడ ఇచ్చారో అవి సింక్ అవ్వాలి. అంటే మెయిన్ ఏంటి అంటే బ్యాక్ ఎండ్ TFలో కూడా ఈ నేము మనం ఇచ్చిన ఇక్కడ నేము S3లో ఇక్కడ ఇచ్చిన నేము రెండు మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ మనకి ఇక్కడ ఒక ఎర్రర్ ట్రిగ్గర్ అవుతుంది. ఎర్రర్ కూడా ట్రిగ్గర్ అవుతుంది. ఇప్పుడు చూస్తే మీ స్క్రీన్ మీద 1 by 1 అన్నీ అవుతున్నాయి, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఏంటి అంటే మన యాక్సెస్ కీస్ సీక్రెట్ కీస్ కూడా మనం మెన్షన్ చేయాలి. చూద్దాము ఏమవుతుంది. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? ఓకే, ఇట్స్ టేకింగ్ టైం. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే యాక్సెస్ కీస్ సీక్రెట్ కీస్ ఉంటాయి. సీక్రెట్ కీస్ మనం ఏదైతే డిక్లేర్ చేసామో ఆ డిక్లేర్ చేసిన యాక్సెస్ సీక్రెట్ కీస్ ఉంటాయి. దాన్ని పెట్టి మనం రన్ చేసి చూద్దాం. రన్ చేసినప్పుడు మనకు తెలుస్తాయి అన్నమాట. అంటే మనము దానికి చెప్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనము వేరే నెట్వర్క్లో డైరెక్ట్గా ఇక్కడ హార్డ్ కోడెడ్ మనం ఇచ్చాం కదా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఈ హార్డ్ కోడెడ్ ఏవైతే ఇచ్చామో మీకు వద్దు అనుకుంటే దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ TF వార్స్లో ఇక్కడ డిక్లేర్ చేసుకోవచ్చు. ఏది
పబ్లిక్ సైడెడ్ రేంజ్ అది ఇదివరకు మీరు చూస్తుంటే నేను ఆల్రెడీ టీఎఫ్ఆర్స్లో డిక్లేర్ చేశాను ప్రీవియస్ సెషన్స్లో. మీకు కావాలనుకుంటే సైడర్ బ్లాక్ రెండు కూడా తీసుకెళ్ళి టీఎఫ్ఆర్స్లో మీరు డిక్లేర్ చేసుకొని అక్కడ కూడా రన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడే పెట్టాలి అని లేదు ఇక్కడ. ఓకేనా? స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, కూల్. టెరాఫామ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి టెరాఫామ్ ప్లాన్ వచ్చేసరికి -var అని ఇస్తామండి. -var అని ఇచ్చి మనం యాక్సెస్ కీస్ ఏదైతే ఉన్నాయో అంటే var మనం ఇక్కడ డిక్లేర్ చేసిన యాక్సెస్ కీస్ వేర్ ఇట్ వాజ్ ఇక్కడనే తీసుకుందాం. బ్యాక్ ఎండ్లో ఉన్న క్రెడెన్షియల్స్ యాక్సెస్ కీస్ ఈక్వల్ టు ఇచ్చిన తర్వాత అదే ఇప్పుడు చూసారు కదా యాక్సెస్ కీస్ సీక్రెట్ కీస్ అడుగుతుంది. సీక్రెట్ కీ కూడా మనం యాక్షన్ చేయాలి. సేమ్ కమాండ్, సేమ్ -var, సేమ్ సీక్రెట్ కీ ఈక్వల్ ఇచ్చిన క్లియర్గా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత టెరాఫామ్ ప్లాన్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ఏదైతే చేసామో అవి మనకి కనిపిస్తాయి. ఆర్ ఏమైనా ఎర్రర్స్ ఉంటే ఎర్రర్స్ ట్రిగ్గర్ అవుతాయి. క్రెడెన్షియల్స్ ఉన్నాయి కదా, ఈ ఎర్రర్కి ఏమైనా ఎవరికైనా ఐడియా ఉందా? ఎనీవన్? ఎర్రర్ ట్రిగ్గర్ అయింది. ఆ ఎర్రర్ ఏంటి? క్రెడెన్షియల్స్ retrieving AWS account details, validating provider credentials, retrieving caller identity. ఏదైతే ఉందో ఇచ్చిన టోకెన్ ఇన్వాలిడ్. ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా గైస్ ప్లీజ్? మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్ అవి చూస్తుంటే ఈ ఎర్రర్కి ఈజీగా సార్ట్అవుట్ చేయగలరు. ఏంటి ఆ ఎర్రర్ అని. గైస్ మిమ్మల్ని అడుగుతున్నాను, ఉన్నారా లేరా ఏంటి అసలు? ఓకే సరే. ఏంటి అంటే మనం ఇక్కడ AWS కాన్ఫిగర్ అని కొట్టారనుకో, కాన్ఫిగర్లో ఇక్కడికి వచ్చేసరికి ZTQZ మనం ఇచ్చింది ఏంటి? QMR. నెక్స్ట్ QEX అంటే యాక్సెస్ కీస్ ఏవైతే ఉన్నాయో పాత్ యాక్సెస్ కీస్ని అది కాల్ చేస్తుంది. అంటే కరెంట్ మనం ఏదైతే ఇచ్చామో ఇక్కడ యాక్సెస్ కీస్ ఏవి మనం ఇచ్చిన యాక్సెస్ కీస్ తీసుకోవాలి, అది తీసుకోలేదు. అప్పుడు అది ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే కాన్ఫిగర్ చేసామో ఆ కాన్ఫిగర్ చేసింది కాదు, ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇంకా లిస్ట్ అని కొట్టారనుకో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఏది అంటే మనం ఇచ్చినవి పాతది కాన్ఫిగర్ చేస్తుంది, మనం కొత్తవి ఇచ్చినవి తీసుకోవట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి అంటే సేమ్ అదే AWS కాన్ఫిగర్ అని క్లిక్ చేసి లిస్ట్లోకి వచ్చి దీన్ని చేంజెస్ చేయాలి. కాపీ, నెక్స్ట్ సీక్రెట్ కీ ఏదైతే ఉందో ఇచ్చి సేమ్ రీజియన్ ఓకే, JSON ఫార్మాట్ ఓకే. ఇప్పుడు కమాండ్ మళ్ళీ ఇవ్వండి లిస్ట్ అని, ఇక్కడ చేంజెస్ అవుతాయి. చూసారు కదా, ఇక్కడ ZTQZ నెక్స్ట్ వచ్చేసరికి X0 ఇక్కడ మాత్రం చేంజ్ అయ్యి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే CLS సేమ్ కమాండ్, సేమ్ కమాండ్ టెరాఫామ్ ప్లాన్ అంటే టెరాఫామ్ అప్లై చేసే ముందు ప్లాన్ మనం ఇవ్వాలి. ఎందుకు అంటే టెరాఫామ్ ప్లాన్ అంటే మనం ఏవైతే కాన్ఫిగరేషన్స్ ఇచ్చామో ఆ కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా, ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా. అప్లై కొట్టి ఎర్రర్స్ని ఇబ్బంది పడే కన్నా ప్లాన్ అనేది ఇచ్చిన తర్వాత అవి మనకి డిస్ప్లే అవుతాయి. లేదు అంతా ఓకే, టెరాఫామ్ ప్లాన్లో కరెక్ట్గా ఉన్నది, ఏ చేంజెస్ లేదు అనుకున్నప్పుడు అప్పుడు అప్లై కొడతాం. మనం చూడండి, కావాలంటే ఎర్రర్స్ ఏమైనా ఉంటే మనకు ట్రిగ్గర్ అవుతుంది. చూసారు కదా ఇప్పుడు ఏమున్నాయి, ఎర్రర్స్ ఏం లేవు, మనం ఇచ్చిన కమాండ్ యాక్సెస్ చేసుకుంది,
ఏంటి 16 రిసోర్సెస్ రెడీ టు యాడ్. ఆ 16 రిసోర్సెస్ ఏంటి పైకి వెళ్తే బీపీసీ క్రియేట్ అవుతుంది, నెక్స్ట్ రౌట్ టేబుల్స్ అసోసియేషన్ క్రియేట్ అవుతున్నాయి, దాంతోపాటు వాట్ ఇట్స్ రౌట్ టేబుల్ కూడా దానికి అసోసియేషన్ అవుతుంది పబ్లిక్కి, నెక్స్ట్ ఇలా ప్రైవేట్కి రౌట్ టేబుల్ అసోసియేషను, సబ్నెట్స్, నెక్స్ట్ 1 2 3 పబ్లిక్ ప్రైవేట్ సబ్నెట్స్ అన్నీ కూడా 1 by 1 అన్నీ క్రియేట్ అవుతున్నాయి. ఇలాగా 16 రిసోర్సెస్ యాడ్ అవుతున్నాయని మనకి ఇది చూపిస్తుంది. ఏంటి 16 టు యాడ్ అని సిఎల్ఎస్. ఓకే, నెక్స్ట్ సేమ్ కమాండ్ ఇప్పుడు ఇక్కడ అప్లై కొడతాం మనం. చూస్తున్నారు కదా, అప్లై అని కొట్టిన తర్వాత గుడ్ మెథడ్ ఏంటి అంటే ఇక్కడికి వచ్చి బీపీసీలో క్రియేట్ అయిందా లేదా అని చూడు. ఏదైతే ఉంటుందో బీపీసీలో క్రియేట్ అయిందా లేదో మనం ఇచ్చినవన్నీ కూడా ఇక్కడికి వచ్చి చూస్తే జీరోస్ ఉన్నాయి కదా. ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా దిస్ ఈస్ నాట్ ది గుడ్ మెథడ్. ఇక్కడ ఏదైతే క్రియేట్ అయిందో ఆ క్రియేట్ అయినవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయా లేదా. మనం ఏంటి అంటే ఇక్కడ ఎస్ అని ఇస్తే ఇక్కడ క్రియేట్ అవుతాయి, కానీ మనకి ఏంటి అంటే ఇక్కడ కనిపించాలి. దానికి ఏంటి అంటే మనం ఇక్కడ అందుకే అవుట్పుట్స్ ఎప్పుడు కూడా ఇక్కడ అవుట్పుట్స్ డిక్లేర్ చేసాం కదా, ఇదే అవుట్పుట్స్ ఇక్కడ కూడా డిక్లేర్ చేస్తాం. ఎలా క్లిక్ చేస్తాం, అవుట్పుట్స్ని డిక్లేర్ చేసి చూద్దాం అది ఏంటని. అంటే ఇది ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత అక్కడ క్రియేట్ అవుతుంది. బట్ యాజ్ టెరాఫామ్ లెవెల్లో అంటే మీరు హై అండ్ కాన్ఫిగరేషన్స్ లెవెల్స్లో ఏం చేస్తారంటే ఇక్కడే చూడాలి. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ చూడకూడదు, అది క్రియేట్ అయిందా లేదా అనే విషయం మీరు జీవేలో కన్నా ఇక్కడి నుంచి చూడాలి. ఇక్కడి నుంచి చూడాలి అంటే మనకి ఏంటి అంటే మనకు ఒక మెథడ్ ఉంది, ఒక రిసోర్స్ ఏంటి అంటే అవుట్పుట్ అనేది. మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ క్రియేట్ అయింది, బట్ మనకి ఇక్కడ కనిపించాలి క్రియేట్ అయిందని. దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ outputs.tf అని అంటే ఇక్కడ కాదు డెవ్లో క్రియేట్ చేయాలి, అక్కడ కాదు. షో హైఫెన్ outputs.tf అని ఇచ్చి మనకి ఏదైతే ఉందో అవుట్పుట్స్ మీరు మళ్ళీ నెట్వర్క్ ఇక్కడే క్రియేట్ అయిందా. సారీ where it was dev. ఓకే, అది షో హైఫెన్ మీరు ఏ నేమ్ అని ఇచ్చుకోవచ్చు. నేను జస్ట్ షో నార్మల్గా ఇక్కడ డిక్లేర్ చేశాను, బట్ ఇక్కడ ఏంటి అంటే డిఫరెంట్గా ఎక్స్పోర్టెడ్ అయ్యే ఉంటాయి, బట్ నార్మల్గా డిక్లేర్ చేసాను. ఇక్కడ ఏంటి అంటే విపిసి ఐడి ఉంది కదా, అక్కడికి వచ్చేసరికి విపిసి మాడ్యూల్స్ మీరు చూసే ఉంటారా. అవుట్పుట్స్లో ఎప్పుడే కాదు ఎప్పుడు డిక్లేర్ చేసినా అంటే ఇది వచ్చేసరికి మాడ్యూల్స్ కాబట్టి మాడ్యూల్ మెన్షన్ చేసాం. మీకు డేటా సోర్స్ ఉంటుంది, డేటా సోర్స్లో కూడా డేటాను మెన్షన్ చేశాను మీరు లాస్ట్ సెషన్స్లో క్లాస్ ఫైల్స్కి వెళ్తే. అలాగా ఏదైతే ఉంటుందో ఆ సంబంధించినవన్నీ కూడా డిక్లేర్ చేసి మనం మెన్షన్ చేస్తాం. ఇప్పుడు చూడండి సేమ్ అంతే, కోడ్లో ఏ చేంజెస్ ఉండదు, సేమ్ అంతే. సిఎల్ఎస్ సేమ్ కమాండ్ మనం రన్ చేస్తాం, మీకు అవుట్పుట్స్ షో అవుతాయి. జస్ట్ రీఫ్రెష్ తీసుకుంటుంది, అక్కడ ఏ చేంజెస్ ఏమి ఉండవు, జస్ట్ అవుట్పుట్ మాత్రమే చూపిస్తుంది. చూస్తున్నారు కదా ఇక్కడ స్క్రీన్ మీద పబ్లిక్ అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఎస్ కొడితే పబ్లిక్ అవుట్పుట్స్. ఇక్కడ ఇంకోటి మనకి ఏంటి అంటే ఇది ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ప్రైవేట్ కూడా చూడాలనుకుంటాను నేను, అప్పుడు ఇక్కడ ప్రైవేట్ అని డిక్లేర్ చేయాలి. సేమ్ యాస్టేజ్ ఇక్కడ కూడా అంతే, సేవ్ చేసి సేమ్ కమాండ్ మళ్ళీ రన్ చేశారనుకో, మీరు ఇప్పుడు చూస్తుంటే ఓన్లీ పబ్లిక్ కనిపించింది. ఇప్పుడు మళ్ళీ చూస్తే ప్రైవేట్ కూడా మీకు అవుట్పుట్స్ వస్తాయి. మాడ్యూల్స్ని ఇలా డిక్లేర్ చేస్తారండి. టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? మనం ఒక మాడ్యూల్ కంప్లీట్ చేస్తాం.
గైస్ మళ్ళీ అడుగుతున్నాను, ఒక మాడ్యూల్ కంప్లీట్ చేస్తాం, ఏది నెట్వర్క్ మాడ్యూల్. ఇప్పుడు మనం డెవ్ ఎన్వైర్న్మెంట్లో నెట్వర్క్ మాడ్యూల్ని పూర్తిగా కంప్లీట్ చేస్తాం. ఇలాగో నెట్వర్క్ మాడ్యూల్ అనేది కూడా డిక్లేర్ చేసి ఆ నెట్వర్క్ మాడ్యూల్లో ఇక్కడ నుంచి అన్నీ కూడా కాల్ చేసుకుంటాం, లోకల్స్లోనే మొత్తం అన్నీ కూడా. దీంట్లో ఏమైనా డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? ఎనీవన్ హ్యావ్ ఎనీ? అవుట్పుట్స్ చూసారు కదా, మనకి పబ్లిక్కి ప్రైవేట్కి డిఫరెన్సెస్ వచ్చాయి. కూల్, ఎవరికి ఏం డౌట్స్ లేవు, గుడ్. నెక్స్ట్ ఎస్జీలోకి వద్దాం. ఎస్జీ మాడ్యూల్కి వచ్చేసరికి ఎస్జీలో ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ నేను అంతే ఉండదు, దీంట్లో కూడా ఏం డిఫరెన్సెస్ ఉండవు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఈచ్ సర్వీస్ పోర్ట్స్ అని మెన్షన్ చేసాం. ఫర్ ఈచ్ సర్వీస్ పోర్ట్స్ అంటే సర్వీస్ పోర్ట్స్ ఏదైతే ఉంటుందో ఫర్ ఈచ్కి ఏంటి అవుతుందంటే ఆ వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్ పాస్ చేయమని, డూప్లికేట్స్ అనేది తీసుకోకూడదని. ఓకేనా? దానికి ఏంటి అంటే ఇంగ్రెస్ పోర్ట్స్లో మనం డిక్లేర్ చేసాం, కానీ సపరేట్గా లోకల్స్లో ఉంటుంది. లోకల్స్లో ఈ పోర్ట్స్ తీసుకోమని చెప్పాం మనం. ఏది 443 ఒకటి అంటే 443 అంటే హెచ్టిటి పోర్ట్ అని, 445 అంటే హెచ్టిటిపిఎస్ పోర్ట్ అని, విండోస్ పోర్ట్ అని, నెక్స్ట్ 22 అంటే టెర్మినల్ పోర్ట్ అని, యాక్సెస్ అని, అపాచీ 80 పోర్ట్ అంటే వెబ్ సర్వర్ అని, 8080 అంటే టాంకట్. ఇలాగా ఏదైతే ఉన్నాయో అవి మనం డిక్లేర్ చేసాం. ఇక్కడ ఎస్జీలో ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇంగ్రెస్ ఈగ్రెస్ అని డైనమిక్ లెవెల్లో మనం డిక్లేర్ చేసాం. నార్మల్గా ఇలా డిక్లేర్ చేస్తే ఓకే, నో ఇష్యూస్. బట్ డైనమిక్ లెవెల్లో ఎలా క్రియేట్ చేస్తామంటే ఇలా ఫర్ ఈచ్ అంటే వేర్ డాట్ సర్వీస్ పోర్ట్స్ అంటే ఏంటి, సర్వీస్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సర్వీస్ పోర్ట్స్ అని ఎనేబుల్ అవ్వాలి. నెక్స్ట్ దాంతోపాటు ఏంటి అంటే ఇంగ్రెస్ రేంజ్లో టీసీపీ పోర్ట్స్ తెలుసు కదా, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ నార్మల్గా ఇక్కడ డైరెక్ట్గా సర్వీస్ పోర్ట్స్ ఇచ్చాం, బట్ ఇక్కడ 2 సెట్ ఇచ్చాను. 2 సెట్ అంటే ఈజ్ నథింగ్ బట్ అదేంటి అంటే ఒక సెట్, ఆ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక సెట్ లెవెల్లో తీసుకోవాలి. అందుకే మీకు ఇచ్చిన కోడ్లో కూడా నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఎలా అంటే యాజ్ లైక్ లిస్ట్ వాల్యూ అది డిక్లేర్ చేయాలి, బట్ కన్వర్ట్ ఇంటూ సెట్ ఏదైతే ఉన్నా అవి ఆ సెట్ కదా కన్వర్ట్ చేయాలి. బట్ డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్స్ ఏవి ఉంటాయి కదా అవి డిస్కార్డ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. ఇది 2 సెట్ అనేది ఏదైతే ఉందో అది దీనికి ఓకే, ఏది ఎస్జీకి ఓకే, బట్ నెట్వర్క్ మాత్రమే, నెట్వర్క్ వచ్చేసరికి డిస్టింక్ట్ మాత్రమే తీసుకుంటుంది. అలా ఇస్తే ఎర్రర్స్ ట్రిగ్గర్ రావు. సెక్యూరిటీ గ్రూప్కి వచ్చేసరికి 2 సెట్ మాత్రమే మనం ఇవ్వాలి. అలా ఇస్తే నో ఇష్యూస్, మనకి వర్క్ అవుతుంది. ఇది సెకండ్ మాడ్యూల్ అండి. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే సెకండ్ మాడ్యూల్లో ఇప్పుడు డైరెక్ట్ డిప్లాయ్ చేసాం అనుకో, దీనికి తెలియదు. మనం ఏం చేయాలంటే నెట్వర్క్ మాడ్యూల్లోనే మనము ఏదైతే ఉందో సెక్యూరిటీ గ్రూప్ సంబంధించింది మనం తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ కూడా సేమ్ నేను ఎలా అయితే సోర్స్కి డిక్లేర్ చేశానో ఇక్కడ కూడా సేమ్ సోర్స్ తీసుకొని రూట్ డైరెక్టరీ మాడ్యూల్స్కి వెళ్ళి సెక్యూరిటీ మాడ్యూల్కి వెళ్ళాలి. ఎలాగా? సెక్యూరిటీ మాడ్యూల్కి వెళ్ళి సెక్యూరిటీ మాడ్యూల్లో విపిసి నేమ్ కావాలి, విపిసి ఐడి కావాలి, ఎన్వైర్న్మెంట్ కావాలి, సర్వీస్ పోర్ట్స్ ఏదైనా ఈ సర్వీస్ పోర్ట్స్ యాక్సెస్ చేసుకోవాలి. నేను ఇక్కడ సేమ్ యాక్సెస్ ఎలా అయితే ఇచ్చానో ఇక్కడ కూడా అంతే. బట్ క్వశ్చన్ ఏంటి అంటే డూప్లికేట్స్ ఏవైతే ఉన్నాయి 80 అని, నెక్స్ట్ అడిషనల్గా 440 ఈ డూప్లికేట్స్ అన్ని ఎనేబుల్, అదే డూప్లికేట్స్ అయితే అవన్నీ తీసి నాకు మాత్రం ఇవి మాత్రమే వర్క్ అవ్వాలి, మిగతా ఇవేవి వర్క్ అవ్వకూడదు. దానికి మనం ఏం చేసాము అంటే 2 సెట్ అని వాడి నెక్స్ట్ ఇక్కడ వేర్ ఇట్ వాజ్ నెట్వర్క్లో వచ్చేసరికి మనము ఎలిమెంట్స్లో కాదు, ఇక్కడ పబ్లిక్ సైడర్ బ్రాంచ్లో ఉంది కదా, వీటిలో కూడా డిస్ట్రిక్ట్ని వాడతాం. ఇలా వాడితే మనకి సెక్యూరిటీ గ్రూప్స్లో కూడా ఏ ఇబ్బంది ఉండదు. సేమ్ సిఎల్ఎస్ అదే ఇచ్చిన తర్వాత ఇప్పుడు కూడా గైస్ స్టిల్ నౌ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? మళ్ళీ అడుగుతాను. లేదు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి డిస్ట్రిబ్యూషన్లో కానీ ఇంకేమైనా అనుకుంటే ఓకే సరే. అయితే ఎందుకో సైలెన్స్ కొన్నారండి ఎవ్రీవన్. టెరాఫామ్ ఇందాక ఇచ్చిన కమాండ్ మళ్ళీ ఇచ్చామనుకో ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది డెఫినెట్లీ. కావాలంటే చూడవచ్చు, మీరు ట్రై చేయండి. బట్ ఇక్కడ ఏంటి అంటే టెరాఫామ్ ఇచ్చిన గెట్ అని క్లిక్ చేయాలి. గెట్ అంటే మనం సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చాం కదా, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్
సెక్యూరిటీ గ్రూప్ని ఏదైతే ఇచ్చామో అది అక్కడికి ఇంపోర్ట్ చేసుకుంటాం. అగైన్ గెట్ కామన్ కమాండ్ అండి. అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మన గిట్ ఇనిట్, గిట్ ఫెచ్ అంటాం. అలాగే ఏదైతే మనం ఇచ్చామో అవి అంటే నెట్వర్క్ లో ఏదైతే ఇచ్చామో ఆ నెట్వర్క్ సంబంధించింది అక్కడ తీసుకుంటాం సెక్యూరిటీ గ్రూప్ కాన్ఫిగరేషన్స్ కింద. ఓకే ఓకే. సో సెక్యూరిటీ గిట్ మీరు ఇప్పుడు మెన్షన్ చేశారు కాబట్టి అదే ఎస్జీ ఫోల్డర్ క్రియేట్ చేయకపోతే వేరే ఏమైనా ఎస్జీ అనే కాదు, నాట్ గేట్వే కానీ ఇంకేమైనా అంటే సపోజ్ నాట్ గేట్వే లేదు, ఇక్కడ కంప్యూట్ ఉంది, కంప్యూట్ సపరేట్ మాడ్యూల్ మెన్షన్ చేసాం అనుకోండి, సపరేట్ కంప్యూట్ మాడ్యూల్ కూడా అక్కడ కనిపిస్తుంది. ఓకే ఓకే. నెక్స్ట్ ఎఫ్ఎంటి కాలన్ ఫార్మాట్ వ్యాలిడేట్ ఎర్రర్ ఏంటి, ఆన్ network.tf line 13 module dev underscore sg module is not yet installed, Terraform init to install the required configurations. ఇప్పుడు ఎందుకు అడుగుతుంది ఇది? ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, యాక్చువల్గా టెరాఫామ్ స్పెల్ చెక్ కాదు, టెరాఫామ్ గెట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడే రావాలండి. బట్ ఇది ఇనిట్ ఎందుకు అడిగింది నాకు తెలియదు. అక్కడ చూసారు కదా డెవ్ అండర్స్కోర్ మాడ్యూల్స్ అని గెట్ అని పుట్టిన తర్వాత ఇదే కమాండ్ చూపిస్తుంది, బట్ ఇక్కడ ఇనిట్ అడిగింది. బట్ ఇట్స్ ఓకే, నో ఇష్యూస్. బట్ టెరాఫామ్ ఫార్మాట్ వ్యాలిడేట్ అని కొడతాం, కాన్ఫిగరేషన్స్ అని ఓకే. Next same command where it was కాన్ఫిగరేషన్స్ అయిన తర్వాత సేమ్ ఇదే సేమ్ మనం ఇదే రన్ చేసామనుకో, వేర్ ఇట్ వాజ్ ఇక్కడికి వస్తే సెక్యూరిటీ గ్రూప్స్లో ఇక్కడ ఏం లేవు, మీకు జస్ట్ జియూఐ చూపించడానికి. ఇక్కడికి వస్తే ఏం లేవు, డెవ్ అని విపిసి అని మనం ఇచ్చినవి. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్లో మనమేం మెన్షన్ చేసామంటే, వేర్ ఇట్ వాజ్ సెక్యూరిటీ గ్రూప్లో నేమ్ వచ్చేసరికి విపిసి నేమే తీసుకోవాలి. విపిసి నేమ్ ఏదైతే ఇచ్చామో అదే విపిసి నేమ్. విపిసి నేమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ నెట్వర్క్ దాంట్లో ఎక్కడ డిక్లేర్ చేసాం, విపిసి నేమ్ వచ్చేసరికి డెవ్ డాట్ అని ఉంటుందండి. ఎక్కడ మెన్షన్ చేసాం, అండర్స్కోర్ విపిసి డిఫాల్ట్ నేమ్ మెన్షన్ చేసాము, మేబీ ఇక్కడ మెన్షన్ చేసి ఉండొచ్చు. ఇక్కడ ఉంది కదా, ఇది మాడ్యూల్ డెవ్ డాట్ విపిసి అని ఇదే తీసుకుంటుంది. ఎస్జీలో కూడా అదే తీసుకొని మీకు డిప్లాయ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఆ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పోర్ట్స్ అన్ని ఎనేబుల్ అవుతాయి. పోర్ట్స్ అన్ని ఎనేబుల్ అయ్యి అవి సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతాయి. చూస్తున్నారు కదా ఇక్కడ సైడర్ రేంజ్ ఏదైతే ఉందో ఫ్రమ్ పోర్ట్ 80 ఒకటి, నెక్స్ట్ ఇంకా అంటే 1 to యాడ్ ఏదైతే మనం మీకు స్క్రీన్ మీద చూస్తుంటే ఇక్కడ కోడ్ ఉంది చూసారు కదా, ఇక్కడ కూడా అంటే సెక్యూరిటీ 1 అంటే సెక్యూరిటీ గ్రూప్ మాత్రమే యాడ్ అవుతుందని. దాంట్లో డూప్లికేట్స్ 80, 443 అంటే ఇవి డూప్లికేట్స్ కాదు, ఇవి డూప్లికేట్స్. మనకి ఇలా చూడగానే తెలిసిపోతుంది దీనికి డూప్లికేట్స్ ఇవి ఉన్నాయి, ఇవి యాడ్ అవ్వకూడదని కదా. అంటే ఇక్కడ 1 2 3 4 5 6 కన్నా ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే 80 అని 80 అని 445 443 338 చూస్తున్నారు కదా, ఇవే ఉంటాయి పోర్ట్స్ అనేది. మిగతావన్నీ కూడా డూప్లికేట్స్, అవి మనకి ఇక్కడ డూప్లికేట్స్ యాడ్ అవ్వకూడదు ఇక్కడ. అందుకు ఏంటి అంటే మనము ఆ డిస్టినిక్ట్ ఏదైతే ఉందో అది ఇస్తాం అన్నమాట. ఎస్ అని ఇచ్చిన తర్వాత దానికి సంబంధించిన అవేమి యాడ్ అవ్వవు, ఓన్లీ ఈ ఎస్ సెక్యూరిటీ గ్రూప్ సంబంధించింది ఓన్లీ ఇది ఒకటి మాత్రమే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మీరు డిస్టింక్ట్ అని మీరు అక్కడ మెన్షన్ చేయలేదు కదా. దీంట్లో డిస్టింక్ట్ మెన్షన్ చేయలేదు. ఏది మన కోడ్లో వస్తే కోడ్లో వచ్చేసరికి ఎస్జీలో వేరే ఎస్జీలో వచ్చేసరికి ఇక్కడ 2 సెట్ వాడాను నేను.
టూ సెట్ ఏంటి అంటే ఇక్కడ చూసుంటే టూ సెట్లో మనము ఏంటి అంటే గ్రూప్ ఫర్ ఈచ్ అంటే ఇక్కడ సర్వీస్ పోర్ట్స్ ఉన్నాయి. టూ సెట్ అంటే లోకల్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ పోర్ట్స్ అంటే మనకి ఇక్కడ ఇచ్చిన పోర్ట్స్ ఉన్నాయి ఇవి తీసుకో. బట్ ఏంటి అంటే టూ సెట్ వాడు. టూ సెట్ ఏంటి సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసరికి డిస్టింక్ట్ ప్లేస్లో టూ సెట్ తీసుకుంటుంది. ఇక్కడ టూ సెట్ ఎలా అంటే అది వాల్యూస్ లిస్ట్ చేస్తుంది బట్ ఏంటి అంటే ఒక సెట్లో తీసుకుంటుంది. ఓకే, సెట్ లో యాక్చువల్ గా యూనిక్ వాల్యూస్ వెళ్తాయి ఇప్పుడు కూడా. అవును. డూప్లికేట్స్ బట్ తీసుకోవచ్చు. నెట్వర్క్ లో వచ్చేసరికి డిస్టింక్ట్ వాడుకుంటాం, టూ సెట్ వాడము అక్కడ. అదేనండి. జనరల్ గా సెట్ అనేది అంటే కలెక్షన్స్ కాన్సెప్ట్ లో అవును. సెట్ అంటే మ్యాప్ గ్రూప్ ఆఫ్ ఏవైతే ఉంటాయో యూనిక్ అన్ని కూడా ఒక సెట్ కింద తీసుకోమని. అదేనండి. ఇప్పుడు మనం మ్యాప్ లిస్ట్, సెట్, మ్యాప్ ఈ మూడిట్లో కంపేర్ చేసుకుంటే లిస్ట్ లోని మ్యాప్ లోని డూప్లికేట్స్ ఎలా అవుతాయి కానీ సెట్ లో ఎలా అవ్వదు. సో రిపిటేషన్ జరగదు. రిపిటేషన్ జరగకూడదు అంటే మీకు ఇంకా క్లియర్ చెప్పాలంటే అదే రిపిటేషన్ కాదు, ఐ మీన్ రెండు ఉంటే ఓన్లీ ఒకటి తీసుకుంటది, టెరాఫార్మ్ ఎలా చేయదు. అంటే ఎలా వర్క్ అవుతుందో మీకు చూపిద్దాము. ఇక్కడ చూస్తే స్క్రీన్ మీద ఇక్కడ చూస్తాం కదా డిస్టింక్ట్ టేక్స్ ఏ లిస్ట్. ఇది అర్థమైంది. ఇది అర్థమైంది కదా. ఇది SQL ఫంక్షన్. అవును, డిస్టింక్ట్ ఫంక్షన్ సేమ్ ఇదే ఫండా దానికి కూడా టూ సెట్ అనేది ఏదైతే ఉందో టూ సెట్ అనేది కూడా సేమ్ ఫండా. బట్ ఏంటి అంటే ఎలా వర్క్ అవుతుంది అంటే ఏ బి ఇక్కడ వచ్చేసరికి బి అనేది తీసింది, రిమూవ్ చేసింది, స్కిప్ అవుతుంది. అలాగా ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం, మనం ఇచ్చింది కూడా సేమ్ అంతే. ఇక్కడ కూడా టూ సెట్ లో పోర్ట్స్ కూడా అవి ఆ సేమ్ ఫండా డిస్ట్రిక్ట్ లో ఏదైతే ఫండా ఇచ్చామో ఇక్కడ కూడా టూ సెట్ ఇచ్చి అది రన్ చేస్తాం. ఈ లోకల్ డాట్ పోర్ట్ అవుట్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అది మనం డిక్లేర్ చేసాం. లోకల్స్ అనేది ఏంటి అంటే లోకల్స్ డిక్లేర్ చేసామాట. లోకల్స్ అంటే ఈ పోర్ట్స్ తీసుకోమని. ఫైల్ నేమ్ డాట్ పోర్ట్స్ అవుట్. ఓకే ఓకే అండి. ఇలాగా మనం ఆ లోకల్స్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ లోకల్స్ అని మెన్షన్ చేసాం అనుకో, ఎస్జీలో వచ్చేసరికి ఇక్కడ లోకల్ పోర్ట్స్ మెన్షన్ చేస్తాం ఆర్ సర్వీస్ పోర్ట్స్ అని. ఇలాగా అవి మొత్తం తీసుకుంటుంది. దీనికి 1/1 ఈ సింటాక్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదా? ఏ సింటాక్స్? ఓపెన్ బ్రేసెస్ దీనికి అవసరం లేదు. డైనమిక్ రేంజ్ లో అంతలా మనకు అవసరం లేదండి. నార్మల్గా ఇక్కడ అనుకోండి కంపల్సరీగా మ్యాండేటరీ మెన్షన్ చేస్తాం. బట్ డైనమిక్ రేంజ్ లో ఏదైతే ఉన్నాయో అలా మనం ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, ప్రతి దానికి ఓకే ఓకే యా క్యారీ ఆన్ అండి. ఇప్పుడు చూసుంటే మనకి సేమ్ ఇదే విధంగా టెరాఫార్మ్ స్టేట్ లిస్ట్ అని క్లిక్ చేసి అంటే మనం ఇప్పుడు దాకా ఏమైతే క్రియేట్ చేసామో అన్నీ కూడా స్టేట్ లిస్ట్ కామన్ చూసే ఉంటారు మీరు. ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అయింది, ఇంటర్నెట్, ఇవన్నీ కామన్ మీకు నిన్న మనం చూసుంటారు సెషన్స్లో. ఇలాగా మనము టెరాఫార్మ్ యూజ్ చేసి మాడ్యూల్స్ని క్రియేట్ చేస్తామండి. ఇదే ఇది డిస్టింక్ట్కి టూ సెట్కి వాళ్ళు మనం చేసిన దాంట్లో ఇవి కాకుండా నెక్స్ట్ నెట్వర్క్ మాడ్యూల్స్లో డిప్లాయ్ చేసింది బ్యాక్ అండ్ టీఎఫ్ క్రెడెన్షియల్స్ ఇలా ఇస్తే మన మాడ్యూల్స్ ఇవి క్రియేట్ అవుతాయి. ఇది వాళ్ళ కాన్సెప్ట్ అండి. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? కొన్ని ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ అవుట్పుట్స్ డిక్లేర్ చేస్తాము, నెట్వర్క్లో అవుట్పుట్స్ ఉంటాయి, అన్ని దగ్గర అవుట్పుట్స్ ఉంటాయండి. ఈ అవుట్పుట్స్కి ఈ అవుట్పుట్కి సంబంధం లేదు. ఇది ఓన్లీ డెవ్ ఎన్వైరన్మెంట్. ఇవి సెపరేట్ మాడ్యూల్స్. ఇవి రూట్ మాడ్యూల్, ఇది చైన్ మాడ్యూల్. వర్ధన్ గారు, మీరు గ్లాస్ బ్రేక్ అని ఎప్పుడైనా విన్నారండి? గ్లాస్ బ్రేక్ సేమ్ టెరాఫార్మ్ కాదండి, జస్ట్ మామూలుగా అడుగుతున్నాను. జస్ట్ క్వశ్చన్. గ్లాస్ బ్రేక్ ఎమర్జెన్సీ గ్లాస్ బ్రేక్ ఫీచర్ వాల్ట్. ఓకే, ఎమర్జెన్సీ గ్లాస్ బ్రేక్. ఓకే, గ్లాస్ బ్రేక్ కాదండి, బ్రేక్ గ్లాసే కరెక్ట్. ఏంటి సిచ్యువేషన్స్ అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ కెన్ రేస్ వెన్ ఆపరేటింగ్ ఎనీ సాఫ్ట్వేర్ విత్ వాల్ట్ విత్ నో ఎక్సెప్షన్. ఛాలెంజెస్ ఏపీఐ లాక్ సీన్ అంటే మేబీ నాకు తెలిసి పర్టికులర్ దాన్ని మనం లాక్ చేయడానికి గ్లాస్ బ్రేక్ వాడతాం. మేబీ బ్రేక్ గ్లాస్. ఓకే, అంటే దీనికి సంబంధించి టెరాఫార్మ్ సంబంధించింది కాదు కదండి? కాదు, ఇది టెరాఫార్మ్ సంబంధించింది కాదు. ఓకే, యా
Yeah, సపరేట్ proceed. ఫీచర్ ఇది. Sorry. Okay. Proceed. ఇవి వాల్స్ అంటే మీకు ఎలా చెప్పాలి, Vault idea ఉందండి. సీక్రెట్స్ అంటారు కదా, సీక్రెట్స్ ఆ. క్రెడెన్షియల్స్ అని అందులో మాట వాటిలో ఆ వాల్ బ్రేక్ చేయడానికి మేబీ ఆ బ్రేక్ చేయడానికి గ్లాస్ బ్రేక్ వాడతారని, వాల్ సర్వర్ కాన్ఫిగరేషన్ ఇవంతే మొత్తం అంతా దానికి ఇది సంబంధించినవి. ఓకే అండి, ఇది టెరాఫామ్ సంబంధించి కాదు. ఓకే అండి, ప్రొసీడ్ అండి. సారీ. ఇంతే ఇవాళ మాడ్యూల్స్ కాన్సెప్ట్ అయితే ఇవే. ఎనీవన్ ఓకే. హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? ఈ రోజు ఏమేమి చేశారు ఒక్కసారి హైలైట్ కింద జస్ట్ చెప్తారండి. చూద్దాం. జస్ట్ ఇవాళ మనం ఏమేమి చేసామంటే టెరాఫామ్ మాడ్యూల్స్ అండి. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే టెరాఫామ్ మాడ్యూల్స్లో వచ్చేసరికి రూట్ మాడ్యూల్ ఒకటి, చైన్ మాడ్యూల్ ఒకటి ఉంటాయి. మీ అందరికీ తెలిసింది. రూట్ మాడ్యూల్ అంటే మెయిన్ మాడ్యూల్ ఏదైతే మెన్షన్ చేసామో సేమ్ చైన్ మాడ్యూల్లో కూడా అలాగే ఉంటుంది. బట్ రూట్ మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ మన ఎన్వైర్మెంట్స్ డెవ్ ఆర్ ప్రాడ్ ఆర్ యూఏటి. ఇది రూట్ మాడ్యూల్స్లో ఉండే ఫంక్షన్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఎలా బిహేవ్ చేస్తుందని. చైన్ మాడ్యూల్స్ ఏమైతే ఉంటాయంటే కంప్యూట్, నెక్స్ట్ స్పెల్ చెక్ ఉండొచ్చు, ఓకే కూల్, నెక్స్ట్ ఎస్జి హైఫెన్, నెక్స్ట్ ఉంటే రౌట్ 53, నెక్స్ట్ నాట్ గేట్వేస్, నెక్స్ట్ నెట్వర్క్, దాని తర్వాత ఈఎల్బి. నేను జస్ట్ మామూలు ఇవే రాశానండి, మిగతా కావాలంటే చాలా ఉంటాయి. ఇవి రూట్ మాడ్యూల్, చైన్ మాడ్యూల్ ఇవి. నెక్స్ట్ ఏంటి అంటే మనము నెట్వర్క్ మాడ్యూల్ ఫస్ట్, ఎందుకంటే ఇవాళ మనం ఏమేమి చెప్పాము, నెట్వర్క్ మాడ్యూల్ ఒకటి, సెక్యూరిటీ మాడ్యూల్ ఒకటి. ఇది ఏదైతే ఉన్నాయో నెట్వర్క్ మాడ్యూల్స్కి వచ్చేసరికి ఇక్కడ నెట్వర్క్ మాడ్యూల్స్లో మనము విపిసి క్రియేట్ చేసాము. క్రియేట్ చేసిన విపిసికి ఏంటి అంటే వేరియబుల్స్ డిక్లేర్ చేసాము. ఎలాగా? విపిసి నేము, సైడర్ రేంజ్. నిన్న మొన్న అంటే లాస్ట్ సెషన్ చూస్తుంటే ఇవి ఎలా డిక్లేర్ చేయాలి, అవైలబుల్ జోన్స్, రీజియన్స్ అన్నీ కూడా మనం మెన్షన్ చేసాం. సేమ్ అదే విపిసిలో విపిసి నేము, సైడర్ రేంజు, నెక్స్ట్ రౌటింగ్ టేబుల్, ఇంటర్నెట్ గేట్వే ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఈ అంటే సైడర్ రేంజ్ వచ్చేసరికి పబ్లిక్ సబ్నెట్స్ వేరేగా, ప్రైవేట్ సబ్నెట్స్ వేరేగా డిక్లేర్ చేసాం. వీటికి ఏంటి అంటే ఇది అయిన తర్వాత అవుట్పుట్స్ కావాలి కదా, ఈ అవుట్పుట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అవుట్పుట్స్ యూజ్ చేసుకొని మనం డిక్లేర్ చేస్తాం. ఇక్కడే కాదు, ఎనీ అంటే అడ్మిన్ 1 కానీ అడ్మిన్ 2 కానీ ఏ పర్సన్ అయినా సరే ఈ అవుట్పుట్స్ ఏవైతే మెన్షన్ చేశాడో అంటే పబ్లిక్ సబ్నెట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రైవేట్ సబ్నెట్స్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ పర్టికులర్ ఐడి కావాలంటే ఐడి, లేదు స్ప్లాష్ సింటాక్స్ మెన్షన్ చేసాం కదా ఇలాగా, అలాగా అవన్నీ కూడా మెన్షన్ చేస్తే అవన్నీ తీసుకుంటుంది. ఈ విధంగా లోకల్స్ ఇక్కడికి వచ్చేసరికి లోకల్స్ ఏంటి అంటే ఈ ఎవరు డిప్లాయ్ చేస్తున్నామంటే టెరాఫామ్ బార్. ఇదేంటి అంటే ఇది స్టార్టింగ్లో డిప్లాయ్ అంటే ఈ పర్సన్, నెక్స్ట్ లోవర్ ఈ ఓనర్ ఎవడు, ఇండియన్ డెవ్ టీమ్. ఇక్కడికి వచ్చే మీరు నెట్వర్క్లో వస్తే ఇక్కడ మెన్షన్ చేసాం ఇది ఈ డిప్లాయ్ అవ్వడానికి. ఇక్కడ మళ్ళీ సేమ్ అదే లోకల్స్, అంటే లోకల్స్ ఈజ్ నథింగ్ బట్ మనం అక్కడి నుంచి రిట్రీవ్ చేసుకోవడానికి. ఎన్ని మినిట్స్ ఉంది ఇంకా టైము గైస్? ఓకే, ఇంతేనండి, ఇంతకు మించి మరి ఇంకేం లేదు. దట్స్ ఇట్. ఇది టెరాఫామ్ మాడ్యూల్స్ ఇప్పటి వరకు కూడా. నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ మనం మెన్షన్ చేసాం, ఆ సెక్యూరిటీ గ్రూప్ తీసుకొచ్చి ఇక్కడ మనము నెట్వర్క్ మాడ్యూల్లో డిక్లేర్ చేసాం, అంతే. ఇవాళ అయితే టాపిక్ ఇది. టిల్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ గైస్? ఫైన్ అండి, థ్యాంక్స్ ఫర్ ద డెమో అండి. వర్ధన్ గారు, మీరు మీ దగ్గర ఏమైనా ఆర్కిటెక్చర్ ఏమైనా ఉన్నదండి? ఇలాంటిది ఏమైనా క్రియేట్ చేసి కొద్దిగా ఇంకాస్త బెటర్ వేలో రిప్రజెంట్ చేసి, అంటే మీరు చూపించింది అంటే ఆర్కిటెక్చర్ ఒక 3-4 స్లైడ్స్ అన్నట్టు ఉంటే ఎలాగ మనకు కనెక్ట్ అవుతుంది? ఓకే, పిపిటి అంటారు అంతేగా? అలాగే అనుకోండి. ఆర్కిటెక్చర్ నాకు ఐడియా ఉంది, నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ అండి. అంటే ఇట్ మైట్ బి సమ్వాట్ పిక్చరైజేషన్ చూడగానే అర్థమవుతుంది. ఇప్పుడు రూట్ మోడ్స్ అన్నారు. రూట్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు డెవ్ ఎన్విరాన్మెంట్స్, యూఏటి ఎన్విరాన్మెంట్స్. ఓకే, చైల్డ్ మోడ్స్ అంటే నాకు అర్థం కాలేదు. చైల్డ్ మోడ్ అంటే రూట్ మాడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ మనము మాడ్యూల్స్ పైన ఏదైతే డిక్లేర్ చేస్తామో దాన్ని రూట్ మాడ్యూల్ కింద తీసుకుంటాం. చైల్డ్ మాడ్యూల్స్ అంటే మాడ్యూల్స్ ఏవైతే చైల్డ్ మాడ్యూల్స్.
నార్మల్గా కామన్ ఏంటంటే మాడ్యూల్స్ అండి. రూట్ మాడ్యూల్స్ అనే పదాలు వాడతారు. బట్ ఏంటంటే ఆర్గనైజేషన్స్లో ఈజీగా ఇంకా అర్థం అవడం కోసం రూట్ చైల్డ్ అనే పదాలు వాడతారు. ఓకే అండి. ఓకే అండి. ఫైన్ అండి. థ్యాంక్స్ అండి. సరే గైస్ అండి. స్టిల్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? మీకు ఆర్కిటెక్చర్ ఏమైనా అడదాం. రూట్ మాడ్యూల్స్ వెర్సెస్ చైల్డ్ మాడ్యూల్ ఆర్కిటెక్చర్ చూద్దాం ఏమైనా చెప్పచ్చు. క్లియర్ అండి. క్వెషన్ అర్థమైందండి. ఐ థింక్ ఐయామ్ గుడ్. గైస్ ఎనీవన్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? Okay, done. No one have any questions. Thank you guys. Thanks for the joining session.